ఏపీ ప్రజల వరప్రదాయిని పోలవరం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వప్నం. పోలవరం అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే పోలవరం. పోలవరం ప్రాజెక్టుతో దివంగత సీఎం వైఎస్ఆర్ కు అనుబంధం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపులు అన్నీ కూడా వైఎస్ హయాంలో జరిగినవే. అంతేకాదు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా వినతిపత్రం సమర్పించింది ఆయనేనని నీటిపారుదల శాఖ అధికారులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల పేరుతో సీఎం చంద్రబాబు హంగామా చేశారు. గతంలో తన హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శ్వేతపత్రం పేరుతో కట్టుకథలు చెప్పారు. మార్చి 23, 2023లో పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు చేసిన పనుల వివరాలను నాడు అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. 2014, 2019 మధ్య కాలంలో టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం స్పిల్వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసిందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పునాదుల తర్వాత గేట్లు పెట్టడం వంటివన్నీ అసంపూర్ణంగా వదిలేశారని చెప్పారు. మరోవైపు 2400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా ఒకవైపు మొదటి కాఫర్ డ్యాం, ఇంకోవైపు రెండో కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టారని గుర్తు చేశారు. కాఫర్ డ్యాం పూర్తయితే కానీ నీళ్లు రాలేని పరిస్థితి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం, కూడా ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా, ఒక్కొక్క ఐటమ్కు సంబంధించి మొదలు పెట్టడమా? ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తాం. ఒకసారి సినిమా చూడండి, ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా, ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటా పోండమ్మా. కావాలంటే చెప్తాను, చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి. ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుగా ఉన్న భూమి, ఇలా బీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూపిస్తా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తాం. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడుతూ ఉన్నామో కూడా చూపిస్తాం. నాశనం చేసింది మీరు చూడ ఒకసారి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ ఛానల్ బేసిక్లీ అధ్యక్ష, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్లు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పనులు. ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏంటనంటే, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే, ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ, ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ, ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి
అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాపులు ఇడిచిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాపులు ఇడిచిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాపులు ఇడిచిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది, పూర్తిగా డయాఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరైనా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. నీకు బుర్ర ఉండి, కామన్ సెన్స్ ఉండి, తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు, అసలు నేను ముఖ్యమంత్రి ఎవడయ్యా చేసింది ఇంత తక్కువ, ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏనెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. చూడండి ఒకసారి, మీరే అర్థమవుతుంది మీకే. కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. డైవర్ట్ చేసే స్పిల్వే పని కాకుండా కాఫర్ డ్యాంలు ఎలా కడతారని వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. అప్పుడు 2400 మీటర్ల వెడల్పున ప్రవాహం ఎలా వెళ్తుంది? స్పిల్వే పూర్తి కాలేదు, అప్రోచ్ ఛానల్ పనులు జరగలేదు, స్పిల్ ఛానల్ పనులు జరగలేదు. ఇలాంటప్పుడు నీళ్లు ఎలా మళ్లిస్తారని వైఎస్ జగన్ నిలదీశారు. ఇది అప్రోచ్ ఛానల్ ఇంతకుముందు ఫోటో ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలని అంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా, మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్లైన్లు కనపడుతున్నాయి చూడండి. అక్కడ 1 2 3 4 5 6 7 8 11 పొక్లైన్లు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్లైన్లు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా, జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా, మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి, కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2020లో గోదావరిలో ఎప్పుడూ ఊహకందని విధంగా వరద వచ్చింది. గోదావరి 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద. స్పిల్వే మీదుగా నీళ్లు మళ్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్పిల్వేలో పియర్స్ ఫౌండేషన్ గేట్స్ పెట్టే పనులు జరుగుతున్నాయి. నీళ్లు అటువైపు మళ్లించడం సాధ్యం కాలేదు. రెండో వైపున చిన్న గ్యాప్లలోంచి నీళ్లు రావాలి. దాంతో కోతకు గురైంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ రిపేర్ చేస్తూ ముందడుగులు వేశామని
అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్ ఛానల్ని, స్పిల్ ఛానల్ దిగువన పైలట్ ఛానల్ని పూర్తిగా నిర్మించామన్నారు. గోదావరి 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సమర్థవంతంగా స్పిల్వే ద్వారా వరదను నియంత్రించగలిగామన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమి మాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇది ఈ రకంగా అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి, జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు. చూసినారా కింద ఎనికి పోమా. ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా. ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటోమా. పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు చూడండి, ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూసినారా ఎక్కడి నుంచి? దీనిలో నుంచే పోతూ ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రభుత్వం తప్పిదాలే కారణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు వివరించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను పక్కవాళ్లపై నెట్టే ప్రయత్నం చేశారని కూడా తెలిపారు. ఇది స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్స్ వేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరిగా కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా, గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు. అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు. ఈ చివరిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. దిగువ కాఫర్ డ్యాంలో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాల్ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది. పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద డైఫ్రామ్ వాల్ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు మనుషుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారా, రాక్షసుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారా అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్,
అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏలెత్తి ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30.5 మీటర్స్ దాకా హైటు పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ నీళ్ళ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కాఫర్ డ్యామ్ 30.5 మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది, ఇలా 2 గ్యాపులు ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కానీ జూలై 30th దాకా టైం ఉండింటే కానీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి. ఇది వాస్తవము. దీనికి వక్రీకరించి ఏ రకంగా మీరు చూపించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ప్రజల్లోకి మీరే చులకన అవుతారే తప్ప ప్రజలకు అన్నీ తెలుసు. మీరంతా తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలకు అన్నీ కూడా బాగా తెలుసు. మీరే చులకన అవుతారనేది గుర్తుపెట్టుకోండి.